హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాండి. మీరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి, మునగాకు తాలింపు. ఆ మునగాకు తాలింపులోకి ఉల్లిపాయ, తెల్లవాయ, ఒట్టిమిరపచ్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఈ మునగాకులే కొన్ని సరిపోతాయండి కందివేళ్ళు ఈ తాలింపుకు. మనం ఈ కొత్తిమీరలోకి టమాటా, తెల్లవాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండి. ఇవి మనం కొంచెం వేగినాక కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలండి. మీకు ఎలా చేస్తానో ఈ మునగాకు కొత్తిమీర పచ్చడి అండి. ఇదేనండి ఈరోజు వంట. మీకు ఎలా చేయాలనో చూపించానండి. కొంచెం ఫ్రై అయినాక మనం కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం వేగినాయండి, కొత్తిమీర వేసుకుందాం. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మనం తర్వాత పెట్టుకుంటే మంచి హెల్తీగా కూడా ఉంటుందండి ఈ పచ్చడి తినడం వల్ల. మాకు ఈ పచ్చడి 2 రోజులు ఉంటుందండి. ఇది మళ్ళీ మనం ఉడికినాక మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మునగాకు మనం బాండీ పెట్టుకుందామండి. నూనె వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల నూనె అండి. తర్వాత గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పాలు అండి. తర్వాత గింజలు, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లవాయలండి. ఇవి మనం మునగాకు తర్వాత వేసుకుందామండి. ఆవాలు కొంచెం చిట్టుపట్లాడాలండి. మనకిట్టి చిట్టుపట్లాడేప్పుడు ఉల్లిపాయ వేసుకుందామండి. ఇందులోనే తెల్లవాయలు కూడా వేస్తున్నామండి. ఇవి బాగా వేగాలండి. మళ్ళీ మునగాకు వచ్చి నీరు ఉంటుంది, వేగదు. ఇవి దూర అయినాక మనం మునగాకు వేసుకుందాం. ఇలా కొంచెం దూరగా అయినాక కరివేపాకు వేసుకుందామండి. ఎండుమిర్చి వేసుకుందామండి. తర్వాతలోనే మగ్గిపోద్దండి మునగాకు.
ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇది మునగాకు. మనం ఇందులోనే మునగాకు వేస్తున్నాం. ఇంకా కొంచెం లోతుగా ఉండే బాండి తీసుకోవాలండి. కింద పోయి మనం కలబెట్టుకునే కొద్దీ కింద పోకుండా ఉంటుంది. ఇక బయట మా చెట్టుదేనండి, పెద్ద చెట్టు ఉంది మాకు. సన్న మంట మీద కలబెట్టుకోవాలండి. పెద్ద మంట వచ్చి కొంచెం మాడినట్టు ఉంటుందండి. సిమ్లో పెట్టుకొని ఇలా కలిపెట్టుకోవాలండి. అంత ఆకు బాగా ఏగుతుంది కాబట్టి అడుగు అంటుతుందండి. మనం ఇందులోనే మీకు సరిపోయినంత నేను కల్లుప్పు వేస్తానండి. దీంట్లో నీరు ఉంటుంది, కరిగిపోద్దండి. కల్లుప్పు ఏం కాదు. మనకు మునగాకు వేగిపోయిందండి. ఈ మాత్రం వేగితే చాలు. మళ్ళీ చేదు వచ్చదండి. వేగితే చాలు. మనం దీంట్లో కారం అండి, మీకు రుచిని తగినంత వేసుకోండి. కందిబెల్లం అండి. ఈ మాత్రం ఉడికితే చాలు, మెత్త ఉడకద్దు, పంటి గట్ట తగులుతూ ఉండాలి. పుట్నాల పప్పుల పొడి అండి, నేను మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఈ మిక్సీ పట్టుకున్నాండి ఆ పొడి. అది మనం కచ్చాపచ్చ తెల్లవాయలు ఉంచుకొని నేను ఒత్తి పెట్టుకున్నాండి. మనం ఇందులోనే కొత్తిమీర వేసుకుందామండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మునగాకు మంచిది. ఒకరో కారం తగ్గించి పిల్లలు పెడితే చాలా మంచిదండి. పెద్దోళ్ళు కూడా తినొచ్చండి. అన్ని పిల్లలు మనం అలవాటు చేయాలి. పెద్ద అయితే తినరండి. ఇప్పటికే మన పిల్లలు చాలా మర్చిపోయినారు మన అప్పుడు తిండి, పెద్దోళ్ళ తిండి. ఇదేనండి. ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. మీరు సల్లార పెట్టుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఈ కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత పెట్టుకుంటే మనం దీంట్లో వేసి మిక్సీ పట్టుకుందామండి. కల్లుప్పు తీసుకుంటానండి నేను. మీకు రుచికి తగినంత తీసుకోండి కల్లుప్పు. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇలా మనం మెత్తగా పట్టకుండా ఇట్లా కొంచెం ఒక్కలుగానే ఉండాలండి. ఇదేనండి మనం కొత్తిమీర పచ్చడి. అంత మెత్తగా కాకుండా కొంచెం ఒక్కలు పట్టుకున్నాం. మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నామండి పొయ్యి మీద. దీంట్లోకి మనం పచ్చగట్ట గుద్దుకొని తెల్లవాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అండి, తర్వాత గింజలండి. మనం ఇప్పుడు తర్వాత వేసుకున్నాం. మీకు తగినంత వేసుకోండి. కొంచెం ఎక్కువ ఉండాలి. పచ్చడి 2 రోజులు నిల్వ ఉన్నాయి, చెడిపోదండి. నూనె వేడైనాక తర్వాత గింజలండి చుట్టుపట్లాడాలి. ఆవాలు చుట్టుపట్లాడాలండి. ఉల్లిపాయలు వేస్తున్నామండి. మనం నల్లగొట్టుకుని తెల్లవాయి కూడా వేస్తున్నామండి. ఈ పచ్చట్లో ఈ తెల్లవాయలు, ఉల్లిపాయలు పంట కింద తగిలితే మంచి
రుచిగా ఉంటుందండి. ఇలా కొంచెం వేగినాక కరివేపాకు వేసుకుందామండి. ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. బాగా దూర వేగాలండి. తర్వాత మంచి వాసన వస్తుంది. తర్వాత ఇలా వేగితే చాలండి. ఇందులోని మనం చిన్న చెంచా అండి, కొద్దిగా సరిపోద్ది పసుపు. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి మంట. ఈ పచ్చట్లో మనం పచ్చి ఉల్లిపాయ వేయకూడదండి. మీరు కావాలంటే అప్పటికప్పటికి అలా కోసుకొని సైడ్లో పెట్టుకొని తినండి. పచ్చి ఉల్లిపాయ వేయడం వల్ల పచ్చడి అంతా ఆ రోజుకు బాగుంటుందండి, మళ్ళీ రోజుకు బాగుంటుంది. నిల్వ పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ వేయకూడదండి. ఇలా దూరగా వేగిన ఉల్లిపాయ వేసుకోవాలి. మీరు కావాలంటే అప్పటికప్పుడు వేసుకోండి. మనం కింద మంట బంద్ చేసుకుందాం. మనం ఇందులోనే పట్టుకొని కొత్తిమీర పచ్చడి వేసుకున్నామండి. మనం ఇలా పచ్చడి అంతా మిక్సీ చేసుకోవాలండి. వారం అన్నీ చెడిపోదండి, 10 రోజులన్నీ. మీరు కూడా ఇలా చేసుకోండి. కొత్తిమీర పచ్చడి అండి, మనం గోవా పచ్చడి తిన్నట్టే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈరోజు వంట. ఎంతో ఇష్టమైన కొత్తిమీర పచ్చడి, మునగాకండి, మునగాక ఏంపుడు చాలా బాగుంటుందండి. ఈ పిల్లలకు బాగా దగ్గరుండి తినిపిండి. మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. వాళ్ళు తినకుండా మీరు దగ్గరుండి తినిపిండి. ఎందుకంటే మనం పిల్లలు అలవాటు అయిపోతుందండి మనం తినిపించుకుంటే. చాలా మంచిదండి పెద్దోళ్ళకి కూడా. మునగాకు ఉడకబెట్టి నీళ్ళు తాగుతుందండి మా మేడం, అంత మంచిదండి. అంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేస్తుంటే నేను మళ్ళీ కొత్త కొత్త వంటలతో మళ్ళీ వచ్చానండి. బాయ్ అండి. ఈరోజు వంటలు ఇంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.